సాధారణంగా మనుషులు ఎంత ట్రై చేసినా మునగరు అంటే అది డెడ్ సీ అని చెప్పుకోవాలి. డెడ్ సీలో మనిషి ఎంత ట్రై చేసినా కూడా మునిగిపోడు. ఇది కొంచెం సాధారణమైన జనాలకు కొంచెం ఇది వింతగా అనిపించవచ్చు. డెడ్ సీ అనేది మనకు ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాల మధ్యలో 77 కిలోమీటర్ల పొడవుగా ఉంది. చాలా పెద్ద సముద్రం ఇది. ఈ సముద్రం 77 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇంకోటి ఇది మన సముద్ర మట్టానికి 396 మీటర్లు దిగుగా ఉంది. అంటే ఇది లోయెస్ట్ ల్యాండ్ అని ఎడతని కూడా చెప్పుకుంటారు. ఈ సముద్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ సముద్రంలో వేరే నదులకెళ్ళి వచ్చిన నీళ్లు ఈ సముద్రానికి చేరుతాయి. ముఖ్యంగా జోర్డాన్ నది మొదలగు వేరే నదులకెళ్ళి ఈ సముద్రానికి వచ్చి నీళ్ళు చేరుతాయి. అయితే ఇక్కడ చేరిన నీళ్ళు ఎక్కడ కూడా పోలేవు, లాస్ట్కి ఈ సముద్రంలోనే ఉంటాయి. అయితే వేరే నదులకెళ్ళి వచ్చిన వల్ల దానిలో నుంచి వచ్చిన ఉప్పు, లవణంని తెలుగులో లవణం అంటారు, ఉప్పు దీంట్లో చేరుతుంది. ఇక్కడ నీటి ఆవిరి అయితే తప్ప ఇంకా ఉప్పు అనేది అదే విధంగా ఉంటుంది. ఉప్పు మనం ఏమనుకుంటామంటే ఉప్పు కేవలం NaCl మాత్రమే అనుకుంటాం. NaCl అంటే మనం సోడియం క్లోరైడ్, మనం ఇంట్లో అన్నంలో వేసుకొని తినే ఉప్పు. అదే ఉప్పు కాదు, వేరే ఉప్పు కూడా ఉంటాయి. అల్యూమినియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ లాంటి ఉప్పులు కూడా ఉంటాయి. కాకపోతే ఆ ఉప్పులు అనేటివి చాలా ప్రమాదకరం. ఈ నీళ్ళు 80% మనం తినడానికి పనికిరాదు. అయితే ఈ నీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ నీళ్ళ యొక్క డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఈ డెన్సిటీ పెరగడం వల్లనే మనకు ఈ నీటిలో మునగలేకపోతున్నారు. మనకు సాధారణంగా సముద్రంలో ఉన్న నీటి శాతము కేవలం 6% మాత్రమే. అందుకే మన సముద్రాలలో ఇండియన్ ఓషన్లో కానీ, అరేబియన్ సీ, మనం ఇటువంటి ఓషన్స్లో ఈజీగా మనిషి మునిగగలుగుతారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఉప్పు శాతం 6% మాత్రమే. కానీ మనకి ఇక్కడ ఉన్న డెడ్ సీలో మాత్రం 25% ఉప్పు ఉంది. 25% ఉప్పు ఉండడం వల్లనే మనిషి తేలికగా ఎంత ట్రై చేసినా కూడా దీంట్లో మునగడు. టూరిస్ట్ బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. కాకపోతే ఈ సముద్రంలో ఏ జీవి వచ్చినా కానీ దీంట్లో ఎక్కువ బతకలేదు. జోర్డాన్ నదికి వచ్చిన చేపలు కూడా ఈ నదిలో రాగానే అవి చనిపోతుంటాయి. అందుకే ఇవి ఎటువంటి జీవులైనా దీంట్లో తాగంగానే లేకపోతే ఈ ఉప్పు శాతానికి చనిపోవడం వల్లనే దీనికి ఒక డెడ్ సీ అని పేరు వచ్చింది. టూరిస్ట్ అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. కాకపోతే ఈ సముద్రం నీళ్ళు ఇంకా అందరికీ తెలిసిన విషయమే, సముద్రం నీళ్ళు తాగడానికి పనికిరాదు. ఇక్కడ ఉప్పు శాతం 25% ఉండడం వల్లనే ఇది అనేది మునిగిపోరు. ఈ సాధారణ జనాలకైతే తెలియదు. ఇంకా మనం సైన్స్ ఛేదించిన మిత్రులం కాబట్టి మనకు ఇవన్నీ మనకు తెలుసు. ఇది ఏ విధంగా పనిచేస్తుందో నేను సింపుల్గా ఈ డెన్సిటీ, సాంద్రత అంటారు తెలుగులో, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనము ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాము, తర్వాత 2 గ్లాసులు తీసుకున్నాము. ఒక నిమ్మకాయని ఒక గ్లాసులో మనం వేయడం జరుగుతుంది. ఆ నిమ్మకాయ అనేది మునిగిపోవడం జరిగింది. క్లియర్గా చూడండి, నిమ్మకాయ అనేది మునిగిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకో గ్లాసులో మనం ఏం చేస్తున్నామంటే మనము దాంట్లో ఉప్పు కలుపుతున్నాం. ఆ ఉప్పు కలపడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఉప్పు నీళ్ళు ఈ 2 హోమోజీనియస్ మిక్చర్ కావడం వల్ల ఆ ఉప్పు అనేది కంప్లీట్గా కరగాలి. కరగకపోతే కూడా నిమ్మకాయ అనేది మునగదు. అది కరుగుతూనే దాని యొక్క డెన్సిటీ అనేది, సాంద్రత అనేది పెరగడం జరుగుతుంది. ఆ ఉప్పు వేయడం వల్ల ఆ నీటి యొక్క డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఈ పెరగడం మనం బాగా దీన్ని స్టిరింగ్ చేయాలి. స్టిరింగ్ అంటే చెంచాతోటి కలపాలి. కలపడం వల్ల మనకు ఉప్పు అనేది పెరుగుతుంది. కలిపిన తర్వాత మళ్ళీ మనము నిమ్మకాయ అనేది అంటే ఉప్పు అనేది బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ మనం నిమ్మకాయ అనేది వేయడం జరుగుతుంది. చూద్దామా, ఒకసారి ట్రై చేద్దామా. ఇంకా మిక్స్ చేయాలి. ఉప్పు మొత్తం మనకు కరిగేంత వరకు కూడా మిక్స్ చేయాలి. మనకు నిమ్మకాయ బరువు ఎక్కువ ఉంది, వాటర్ తక్కువ ఉంది కాబట్టి మొదటి గ్లాస్లో నిమ్మకాయ అనేది మునిగిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ కంటే నీళ్ళ యొక్క బరువు ఎక్కువగా ఉంది. అందుకే నిమ్మకాయ ఈజీగా తేలుతుంది. చూసారా, నిమ్మకాయ అనేది తేలడం జరిగింది. ఇది సాంద్రత, డెన్సిటీ యొక్క ఎక్స్పెరిమెంట్. డెన్సిటీ ఆఫ్ వాటర్ మేక్స్ ద లెమన్ టు ఫ్లోట్ ఆన్ వాటర్. ఓకే.